గ్లోబల్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే సేఫ్ ట్రావెల్ ఏమైనా ఉందంటే ఫస్ట్ ఎయిర్ ట్రావెల్, సెకండ్ ట్రైన్ ట్రావెల్, థర్డ్ బస్ ట్రావెల్, ఫోర్త్ కార్ ట్రావెల్, ఫైనల్ గా తక్కువ సేఫ్ ఉన్నది అంటే బైక్ ట్రావెల్. సో బైక్ కి అంత సేఫ్టీ ఉండదు కాబట్టి మీరందరూ బైక్ లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఫాలో అవ్వండి. నైట్ టైమ్స్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే, మనం ప్లేన్ క్రాష్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు టాపిక్ లోకి వద్దాం. ఎయిర్ ట్రావెల్ అనేది చాలా సేఫెస్ట్, ఎందుకంటే కార్స్ తో పోల్చుకుంటే ప్లేన్ క్రాషెస్ చాలా తక్కువనే. అంత సేఫ్ అనడానికి రీజన్ ఏంటి అంటే ఎయిర్‌లైన్స్, పైలట్స్ ప్లేన్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటారు సేఫ్టీ కొరకు. పైలట్స్ కూడా హైలీ స్కిల్డ్, చాలా ట్రైనింగ్ కూడా తీసుకొని ఉంటారు. ప్లేన్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నావిగేట్ చేయడానికి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఉంటుంది. రెగ్యులర్ మెయింటెనెన్స్ అంటే ప్లేన్ ని మంచిగా టాప్ కండిషన్ లో ఉంచడం. మనం దీన్ని బట్టి గమనించవచ్చు వాళ్ళు ప్యాసింజర్ సేఫ్టీ కోసం ఎంత జాగ్రత్తలు తీసుకుంటారనేది. కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ ప్రకారం చూసుకుంటే ప్లేన్ క్రాషెస్ అన్నిటికీ కామన్ గా జరిగినవే ఉంటాయి. ఇప్పుడు ఎలా జరుగుతాయో చూద్దాం. పైలట్ ఎర్రర్. బేసిక్ గా ప్లేన్ క్రాషెస్ అనేవి పైలట్స్ చేసే తప్పుల వల్ల కూడా జరుగుతాయి. పైలట్ బ్యాడ్ డెసిషన్స్ తీసుకోవడం అంటే ఒక పైలట్ ట్రావెల్ చేస్తున్నాడు అనుకోండి, సడన్ గా వాతావరణం చేంజ్ అవుతుంది, తుఫాను వస్తున్నా కూడా తనకు తానుగా డిసైడ్ అయ్యి అది ప్రమాదకరం అని తెలిసినా ప్రయాణించడం. తక్కువ నాలెడ్జ్, ట్రైనింగ్, ఇంకా స్ట్రెస్, అలసట, తక్కువ శ్రద్ధతో ఉండడం వల్ల కూడా ప్రమాదం జరగవచ్చు. సెకండ్ ఇది మెకానికల్ ఫెయిల్యూర్. ప్లేన్స్ కి చాలా పార్ట్స్ ఉంటాయి. ఒకటి చెడిపోయిందంటే పాతది అయ్యి ఉండాలి, లేదా జాగ్రత్త తీసుకోకపోవడం అయినా ఉండాలి, లేదంటే ఏమైనా ప్రాబ్లం ఉండడం వల్ల ప్లేన్ క్రాష్ కి కారణం కావచ్చు. మోస్ట్లీ ఇంజిన్ ఫెయిల్యూర్ అవ్వడం అనేది కామన్ గా జరుగుతుంటుంది. థర్డ్ ఇది వెదర్ కండిషన్స్. ఎగ్జాంపుల్, ప్లేన్ అనేది మంచు తుఫానులో ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తుంది అనుకోండి. పైలట్ రన్వే ను సరిగా చూడలేదు, అంటే సరిగా కనిపించడం లేదు, కాబట్టి పైలట్ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేసి ఎగరడానికి ట్రైన్ కాకపోతే కంట్రోల్ కోల్పోయి క్రాష్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆల్టిమీటర్, ప్లేన్ గ్రౌండ్ కి ఎంత హైట్ లో ఉందని. ఎయిర్ స్పీడ్ ఇండికేటర్ అంటే ప్లేన్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అని తెలుస్తుంది. ఇక ఆర్టిఫిషియల్ హారిజన్ అంటే ప్లేన్ ఏ లెవెల్లో ఉందని, ఎలా టర్న్ అవుతుందని తెలుస్తుంది. మంచు వాతావరణం మబ్బుగా ఉన్నప్పుడు పైలట్ కి వాతావరణం వల్ల సరిగా కనిపించినప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి సేఫ్ గా ల్యాండ్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే వెదర్ వల్ల కూడా క్రాషెస్ జరుగుతాయి. ఫోర్త్ ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎర్రర్స్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు మిస్టేక్స్ చేసినప్పుడు, అంటే పైలట్స్ కి కమ్యూనికేషన్ ప్రాపర్ గా ఇవ్వనప్పుడు, ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పకపోవడం వంటివి జరిగినప్పుడు కూడా ప్లేన్ క్రాషెస్ జరుగుతాయి. ఫిఫ్త్ ది బర్డ్ స్ట్రైక్స్. బర్డ్ స్ట్రైక్స్ అనేవి టేక్ ఆఫ్ టైమ్ లో గానీ లేదా ల్యాండింగ్ టైమ్ లో జరుగుతాయి. బర్డ్ స్ట్రైక్ అనేది ప్లేన్స్ ఇంజిన్ కూడా డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేయడం అంటే ఇంజిన్ పవర్ ని తగ్గించేస్తుంది. బర్డ్స్ గుద్దుకొని ఇంజిన్ దెబ్బతిన్నట్లయితే అది ప్లేన్ క్రాష్ జరగడానికి ఛాన్స్ ఉంది. ఫైనల్ గా చూసుకుంటే రన్వే ఇన్కర్షన్స్. యాక్టివ్ రన్వే అంటే ప్లేన్ పోతున్న రన్వేలో అదర్ ప్లేన్ గానీ, పర్సన్ గానీ, వెహికల్ గానీ ఏమీ ఉండకూడదు. ఇది ప్లేన్ ఎగరడానికి ప్రాబ్లం అవుతుంది. ఇంకా ప్లేన్ క్రాష్ అయ్యి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. గురువారం అహ్మదాబాద్ లో జరిగిన ప్లేన్ క్రాష్ గురించి మాట్లాడుతున్నట్లయితే, చనిపోయిన వారిని కొంతమందిని గుర్తించి వారి డెడ్ బాడీస్ ని గుజరాత్ గవర్నమెంట్ ఆదివారం అంటే ఈ రోజు వారి కుటుంబాలకు అప్పగించింది. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ డిఎన్ఏ టెస్టింగ్ ద్వారా గుర్తించబడిన డెడ్ బాడీస్ ను అప్పగించడానికి దాదాపు 600 మంది డాక్టర్లు, అసిస్టెంట్లు, డైవర్లను నియమించినట్లు చెప్తున్నారు. ఈ ప్లేన్ క్రాష్ అనేది ఎలా జరిగిందంటే, ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ తన ఆల్టిట్యూడ్ కోల్పోయి, అంటే బీజే మెడికల్ కాలేజ్ దగ్గర రెసిడెన్షియల్ ఏరియాలో క్రాష్ అయ్యింది. ఇక్కడ పైలట్ ఇష్యూ రైజ్ చేశాడు, మేడే డిస్ట్రెస్ కాల్ అని, కానీ హెల్ప్ చేయక ముందే ప్లేన్ క్రాష్ అనేది జరిగిపోయింది. ఈ ప్లేన్ క్రాష్ విని నేను చాలా బాధపడ్డాను. బాధితులు మరియు వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మే దేర్ సోల్స్ ఫైండ్ పీస్.